23న వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్లు విడుదల అయ్యాయని టీటీడీ తెలియజేసింది. 24న ఎస్ఈడి టికెట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజులు శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. 24వ తేదీన ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. జనవరి 10 నుండి 19 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో ఎస్ఎస్డి టోకెన్లు కేటాయింపు జరుగుతుంది. తిరుపతిలో ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు జరుగుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సిఈకి ఆదేశాలు జారీ అయ్యాయి. టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శన క్యూ లైన్లోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 నుండి 6:30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తారు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం సదుపాయం ఉండదని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణను చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన చేశారు. ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని క్యాటరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు టీ, కాఫీ, పాలు, ఉప్మా పంపిణీ జరగాలని, లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో 3,50,000 లడ్డూలు ఉంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుతున్నారు.